ఇప్పుడంటే తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో స్థిరపడింది కానీ, ఒకప్పుడు తెలుగు సినిమా మూలాలు అన్నీ మద్రాసులోనే ఉండేవి. అప్పట్లో చెన్నపట్నం, మద్రాస్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు దాన్నే చెన్నై అంటున్నారు. తెలుగు సినిమా బుడిబుడి అడుగులు నేర్చుకున్నది అక్కడే. తెలుగు చిత్ర పరిశ్రమ అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్నార్ సహా ఎంతోమంది మద్రాసు స్టూడియోల్లోనే తమ సినీ జీవితాన్ని ప్రారంభించారు. పాండ్య బజార్ చెట్ల కింద నిల్చుని కబుర్లు చెప్పుకునేవారు. పాన్గల్ పార్కులో సేద తీరేవారు. ఎంతోమంది తారలు మద్రాసులోని స్టూడియోల్లోనే తమ కలల్ని సాకారం చేసుకొని స్టార్స్‌గా ఎదిగారు. తెలుగు సినిమా స్వర్ణయుగానికి గుర్తుగా మిగిలిపోయిన ఎన్నో చిత్రాలు మద్రాసులోని ఈ స్టూడియోలోనే రూపుదిద్దుకున్నాయి. ఎంతోమంది నటీనటులను తీర్చిదిద్దిన ఆనాటి స్టూడియోలు ఇప్పుడు ఏవి, ఎక్కడ ఉన్నాయి? మద్రాస్ వడపళని ప్రాంతం ఆ రోజుల్లో స్టూడియోలతో టీవీగా కనిపించేది. షూటింగ్స్‌తో సందడి సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ వీధుల్లో నడిచి వెళుతుంటే ఆ స్టూడియోల ఆనవాళ్లు మచ్చుకైనా కనిపించవు. ఆసియా ఖండంలోనే పెద్ద స్టూడియోగా ఒక వెలుగు వెలిగి 14 ఫ్లోర్లతో కళకళలాడిన వాహిని స్టూడియో ఇప్పుడు ఎక్కడ ఉంది? దాని గతం గుర్తులు, అద్భుత జ్ఞాపకాలు చెరిపేసి ఇప్పుడు అక్కడ ఒక స్టార్ హోటల్ ఉంది. మనస్సు కళుక్కుమంటుంది కదూ! చరిత్రలో జ్ఞాపకాలుగా మిగిలిపోయిన ఆనాటి స్టూడియోల వివరాలు ఒక్కొక్కటి తెలుసుకుందాం. గతం గుర్తులు నెమరు వేసుకుంటూ ముందుకు వెళదాం పదండి. 1932లో భక్త ప్రహ్లాద చిత్రంతో తెలుగు టాకీల నిర్మాణం మొదలైనా, ప్రారంభంలో తెలుగు చిత్రాల నిర్మాణం బొంబాయిలోనో, కలకత్తాలోనో జరుగుతుండేది. తెలుగు చిత్రాల నిర్మాణం దక్షిణాదిలోనే జరగాలని, తెలుగువారికి సొంత స్టూడియో ఉండాలని ఒక ఉద్యమంలా బయలుదేరిన వ్యక్తి బందరుకు చెందిన పినపాల వెంకటదాసు. అందుబాటులో స్టూడియో ఉంటేనే తెలుగు చిత్రాల నిర్మాణం మరింత పెరుగుతుందని ఆయన భావించారు. కొంతమంది మిత్రుల సహకారంతో వేల్ పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను, ఒక స్టూడియోను ఏర్పాటు చేశారు. 1933 ప్రాంతాల్లో మద్రాసులోని ఎల్లాం రోడ్లోని పిఠాపురం రాజా గారి బంగ్లా ఉండేది. దాన్నే డన్మోర్ హౌస్ అని కూడా ఆ రోజుల్లో పిలిచేవారు. ఆ బంగ్లా ముందు విశాలమైన ఖాళీ స్థలం ఉండేది. ఊరికి దూరంగా ఉన్న ప్రాంతం కనుక అక్కడ చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేది. షూటింగ్స్ జరుపుకోవడానికి అనువైన ప్రాంతం కనుక పిఠాపురం రాజా గారి అనుమతి తీసుకొని అక్కడ వేల్ పిక్చర్స్ స్టూడియోను ప్రారంభించారు పివి దాసు. మద్రాసులోని తొలి స్టూడియో ఇదే. ఇక్కడ నిర్మాణం జరుపుకున్న తొలి చిత్రం సీతా కళ్యాణం. ఆ తర్వాత మరికొన్ని చిత్రాల నిర్మాణం ఈ స్టూడియోలో జరిగింది. పివి దాసు మరణం తరువాత వేల్ పిక్చర్స్ స్టూడియోను గిండికి తరలించారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ స్టూడియో మూతపడింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఎల్లమ్స్ రోడ్డు ప్రాంతంలోనే మిలిటరీ వారు స్థావరాలు ఏర్పాటు చేసుకోవడంతో వేల్ పిక్చర్స్ స్టూడియోకు దెబ్బ తగిలింది. దాంతో గిండికి స్టూడియోను తరలించారు. తరువాత స్టూడియో పేరు నరసు స్టూడియోగా మారింది. ఇప్పుడు ఆ స్టూడియోలో వాణిజ్య సముదాయం ఉంది. మద్రాసులో రెండో స్టూడియో న్యూ టౌన్ స్టూడియో కిల్పాక్లో ఉండేది. 1939లో జితేన్ బెనర్జీ, దిల్షాకే టెహ్రాని ప్రారంభించారు. వాహిని వారి చిత్రాలు వందే మాతరం, సుమంగళి, భక్త పోతన, యోగి వేమన, స్వర్గసీమ షూటింగ్స్ ఇక్కడే జరిగాయి. భరణి వారి ప్రారంభ చిత్రాలు ఈ స్టూడియోలోనే నిర్మాణం జరుపుకున్నాయి. అయితే స్టూడియోలో రెండే ఫ్లోర్లు ఉండటంతో తెలుగు చిత్రాల సంఖ్య కంటే తమిళ చిత్రాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు జితేన్ బెనర్జీ. అందుకే ఆ ఇబ్బంది పడలేక వాహిని సంస్థ సొంతంగా స్టూడియో నిర్మించుకుంది. అలాగే భరణి వారు కూడా. 1963లో దర్శకుడు భీమ్ సింగ్ ఈ స్టూడియోను అద్దెకు తీసుకుని శ్రీ వెంకటేశ్వర సినీ టోన్ స్టూడియోగా పేరు మార్చారు. కొంతకాలం తర్వాత ఆ స్టూడియో కూడా మూతబడింది. 1940లోనే సుందరం సౌండ్ స్టూడియో అని ఉండేది. 1946లో దాని పేరు నాప్ ట్యూన్ స్టూడియోగా మారింది. 1951లో జూపిటర్ పిక్చర్స్ సంస్థ అధీనంలోకి వెళ్ళింది. తదనంతర కాలంలో ఈ స్టూడియోకి కూడా మూతపడింది. తెలుగు సినిమా తొలి రోజుల్లో ఏర్పాటైన స్టూడియోల్లో జయా స్టూడియో ఒకటి. మీర్జాపురం రాజావారు 1938లోనే దీన్ని నిర్మించారు. ఆళ్వారిపేటకు పశ్చిమ దిశగా, తేనాంపేటకు తూర్పు దిశగా ఉండేది ఆ స్టూడియో. పెద్ద భవంతి, చుట్టూ చెట్లు, ఆ చెట్ల కింద గుంపులు గుంపులుగా తారలు చేరేవారు. అక్కినేని తొలి చిత్రం సీతారామజననం సహా కీలుగుర్రం, సువర్ణ సుందరి ఇక్కడే తయారయ్యాయి. ఇక ఎన్టీఆర్ ఈ చెట్ల నీడలోనే పెరిగి తాను తారగా ఎదిగారు. మొదట్లో ఒక ఫ్లోర్తో ప్రారంభమై తరువాత 3 ఫ్లోర్లకు విస్తరించారు. స్టూడియో పేరు కూడా శోభనాచలగా మారింది. తరువాతి కాలంలో వీనస్ స్టూడియోగా మారింది. ఇప్పుడు ఆ ప్రదేశంలో ఎన్నో ఇళ్ళు వచ్చాయి. స్టూడియో జ్ఞాపకాలు మాత్రం మిగిలాయి.
వాహిని సంస్థ 1939 నుంచి 1946 వరకు న్యూటౌన్ స్టూడియోలోని చిత్రాలు నిర్మించింది. తమకు ప్రత్యేకంగా ఒక స్టూడియో ఉంటే చిత్ర నిర్మాణానికి సౌకర్యంగా ఉంటుందని వడపళని ప్రాంతంలోని స్థలం కొని స్టూడియో నిర్మాణం ప్రారంభించింది వాహిని సంస్థ. అప్పుడది నిర్మానుష్యమైన ప్రాంతం. శబ్దాలకు ఊరికి దూరంగా ఉంటుందని అక్కడ స్థలం కొన్నారు. వాహిని సంస్థకు మూల పురుషుడైన మూలా నారాయణ స్వామి ఈ స్టూడియోను నిర్మించారు. దర్శకులు బిఎన్ రెడ్డి నిర్మాణం పర్యవేక్షించారు. వాహిని వారి గుణసుందరి కథ చిత్రంతో వాహిని స్టూడియో మొదలైంది. మూలా నారాయణ స్వామి పేరిట ఉన్న ఆస్తుల్ని ఆదాయపు పన్ను కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్న తరుణంలో స్టూడియో పోకుండా ఉండాలని నాగిరెడ్డికి లీజుకి ఇచ్చారు. అప్పటి నుంచి వాహిని స్టూడియో పాలన ఆయన చేపట్టారు. అప్పుడే విజయ సంస్థ నెలకొల్పి చిత్ర నిర్మాణం ప్రారంభించారు నాగిరెడ్డి, చక్రపాణి. వాహిని స్టూడియోను ఆనుకుని రేవతి స్టూడియో ఉండేది. అది అమ్మకానికి వస్తే 1957లో కొన్నారు నాగిరెడ్డి. దానికి విజయ స్టూడియో అని పేరు పెట్టారు. అలా విజయ వాహిని స్టూడియో 11 ఫ్లోర్లతో ఒక వెలుగు వెలిగింది. ఇప్పుడు ఆ వైభవం లేదు, ఆ ప్రాభవం లేదు. ఎంతోమంది అభిమానులకు కన్నీరు మిగిల్చి స్టూడియో చరిత్రలో కలిసిపోయింది. ఆ ప్రదేశంలో స్టార్ హోటల్ వెలిసింది ఇప్పుడు. ఒకప్పుడు మూవీ ల్యాండ్ పేరుతో ఉన్న స్టూడియోను 1940లో వాసన్ కొనుగోలు చేసి జెమిని స్టూడియోగా పేరు మార్చారు. ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఇక్కడ రూపుదిద్దుకున్నాయి. ఎందరో తారలు, సాంకేతిక నిపుణులు ఈ స్టూడియో ద్వారా వెలుగులోకి వచ్చారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ స్టూడియో ఇప్పుడు లేదు. అక్కడ ఓ వాణిజ్య సముదాయం వెలిసింది. అయితే ఆ ప్రాంతాన్ని జెమిని సర్కిల్గా, పక్కనే ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జిని జెమిని ఫ్లైఓవర్ బ్రిడ్జిగా పిలుస్తుండటంతో ఆ స్టూడియో జ్ఞాపకాలు పదిలంగానే ఉన్నాయి. ఇన్ని స్టూడియోలు కనుమరుగైనా చరిత్రను గుర్తు చేస్తూ ఏవిఎం స్టూడియో ఇంకా టీవీగా అలా మిగిలి ఉంది. ఒకప్పుడు ఇందులో 5 ఫ్లోర్లు ఉంటే ఇప్పుడు 1-2 మాత్రం మిగిలాయి. 1952లో ముత్తు కుమరప్ప చెట్టియార్ పారామౌంట్ స్టూడియోను నెలకొల్పారు. తర్వాత దాని పేరు మ్యాజెస్టిక్గా మారింది. తర్వాత శారదా స్టూడియో అయింది. ఇప్పుడు ఆ స్టూడియో లేదు. తెలుగు టాకీ పితామహుడు హెచ్ఎం రెడ్డి ప్రారంభంలో రోహిణి స్టూడియో ఉండేది. 31 ఎకరాల స్థలంలో ఉండే ఆ స్టూడియో ఆ తర్వాత గోల్డెన్గా మారింది. ఇప్పుడు ఆ స్టూడియో ఏది, ఎక్కడ ఉంది అని వెతికితే ఆనవాలు పట్టడం కష్టం. అలాగే శ్యామల, సత్య, ప్రసాద్, ప్రకాష్, కర్పగం, వాసు, విక్రమ్ ఇలా ఎన్నో స్టూడియోలు ఉండేవి. అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. అలాగే నటి భానుమతి సొంత స్టూడియో భరణి కూడా ఇప్పటికీ ఉంది. కానీ రకరకాల మార్పులకు లోనయ్యి నామమాత్రంగా మిగిలి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.